రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన కులగణన ప్రచారాన్ని దేశవ్యాప్తం చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గీకరణలో రోల్ మోడల్ గా తెలంగాణ అంటూ ఇప్పటికే పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. ఇక్కడ సక్సెస్ అయిన ఫార్ములాను దేశంలో అమలు చేయించే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తోంది పార్టీ. బెంగళూరులో జరుగుతున్న సమావేశంలో ప్రెజెంటేషన్ ఇవ్వనుంది పీసీసీ. పార్లమెంటు సెషన్స్ ముందు కాంగ్రెస్ ఎంపీలతో సీఎం రేవంత్ సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. కులగణన ప్రచారాన్ని దేశవ్యాప్తం చేయాలనే కాంగ్రెస్ ప్లాన్ పై మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ అందిస్తారు. షరీఫ్, కులగణన ప్రచారంపై కాంగ్రెస్ ప్లాన్ ఏంటి? దేశంలోనే కులగణన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ రోల్ మోడల్గా నిలిచింది అనేటువంటి మాటను పదే పదే కాంగ్రెస్ అధినాయకత్వం అంతా కూడా అదే చెప్తోంది. సో ఈ ప్రచారాన్ని దేశవ్యాప్తం చేయాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దానిలో భాగంగానే బెంగళూరులో సమావేశం అయ్యారు. ఆ సమావేశానికి ఇప్పటికే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఓబీసీ నేతలంతా కూడా వెళ్ళారు. పీసీసీ మహేష్ గౌడ్తో పాటు మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ యాదవ్ వీళ్ళంతా కూడా వెళ్ళారు. సమావేశం జరుగుతుంది. అక్కడ ప్రజెంటేషన్ చేయబోతున్నారు. పీసీసీతో పాటు వెళ్ళినటువంటి ఓబీసీ నాయకత్వం అంతా కూడా కర్ణాటకలో జరుగుతున్నటువంటి సమావేశంలో, ఓబీసీ సమావేశంలో పూర్తి డీటెయిల్స్ చెప్పేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది, ఎందుకంటే కులగణన చేసి తీరుతామని చెప్పారు. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహించబోతున్నామనేటువంటి అంశాన్ని చెప్పారు. ఆ తర్వాత కులగణనకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో కూడా మేమే పేటెంట్ రైట్ అనేటువంటి అంశాన్ని కాంగ్రెస్ చాలా బలంగా చెప్తోంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఇదే చర్చను, ఇదే ప్రచారాన్ని దేశవ్యాప్తం చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే వేరే ప్రాంతాల్లో, వేరే రాష్ట్రాలు ప్రయత్నం చేసినప్పుడు కూడా ఫుల్ఫిల్ కాలేదు. కేవలం తెలంగాణ ప్రాంతంలోనే తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ సర్కార్, రాహుల్ గాంధీ మాట మేరకు రేవంత్ సర్కార్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు, కులగణన చేశారు. ఆ తర్వాత 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అమలు పైన వాటికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ని కూడా తీసుకురాబోతున్నాం అనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు. దీంట్లో భాగంగానే కేంద్రం ఏం చేసింది అనేటువంటి అంశం పైన, ఎందుకంటే 9th షెడ్యూల్లో పెట్టకుండా కాలయాపన చేస్తున్న అనేటువంటి అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం, ఆ తర్వాత ఇక్కడి బీఆర్ఎస్ గత 10 ఏళ్లుగా రిజర్వేషన్లు ఎట్లా తగ్గించుకుంటూ వచ్చారు, ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి పెంచి ఉన్నటువంటి రిజర్వేషన్లను, బీసీ రిజర్వేషన్లను తగ్గించారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ టార్గెట్ చేస్తూ, బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెళ్ళాలి, అదే హస్త్రంగా, ఎన్నికల హస్త్రంగా ఉపయోగించుకోవాలనేటువంటి అంశం పైన ఇక్కడి టీ కాంగ్రెస్ అధినాయకత్వం అంతా కూడా భావిస్తోంది. మరోవైపు ఇదే అంశం పైన పార్లమెంట్ సెషన్స్ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 21 తారీఖున పార్లమెంట్ సెషన్ షురూ అవుతుందని చెప్పి తెలుస్తోంది. పార్లమెంట్ సమావేశాల కంటే ముందే సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ఢిల్లీ పెద్దలు, అదేవిధంగా ఓబీసీకి సంబంధించినటువంటి నేతలు, కాంగ్రెస్ అగ్రనేతలు ఎవరుతున్నారో వాళ్ళందరితో, అదేవిధంగా తెలంగాణ ప్రాంత ఎంపీలు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులతో పూర్తిస్థాయిలో మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తోంది. విధి విధానాలు తెలంగాణ ప్రభుత్వం ఎట్లా ఖరారు చేసింది, వర్గీకరణ ఏ రకంగా చేసాం, ఎలాంటి క్రైటీరియాని తీసుకున్నాం, లీగల్ గ్లిచెస్ రాకుండా ఏ రకమైనటువంటి శ్రద్ధ వహించాము, ఏ లెవెల్లో కమిటీలను వేసాము, ఎక్కడెక్కడ ఏ అంశాలను, ఏ విధి విధానాలను ఖరారు చేస్తామనేటువంటి అంశం పైన పూర్తి స్థాయిలో తెలంగాణ రోల్ మోడల్గా నిలిచింది. కాబట్టి దేశవ్యాప్తంగా ఇక్కడి ఫార్మాలిటీనే, ఇక్కడి ఫార్ములా అంతా కూడా దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఏవైతే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి చర్చ ఉందో అదంతా కూడా విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పి ఇప్పటికే భావిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి వెళ్ళి ఎంపీలతో మాట్లాడేటువంటి అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్ సెషన్స్ కంటే ముందే వీటికి సంబంధించినటువంటి కీలకమైన సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఈ అంశాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ అంశాన్ని అస్త్రంగా వాడుకోవాలని చెప్పి కాంగ్రెస్ భావిస్తోంది. కాబట్టి దేశవ్యాప్తంగా ఈ చర్చను అయితే చేయాలని చెప్పి కాంగ్రెస్ అయితే భావిస్తోంది.